ఒక చిన్న పాపని కాలుతో తొక్కి చంపారంటే కుల వివక్ష లేదు అనుకునే వారికి ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థం. అక్కడ బాధింపబడ్డవారు దళిత హిందువులు. ఇలాంటి వారినే కదా ఇంకా బాధించి మనం వేరే మతాలకు వెళ్ళడానికి ప్రోత్సహిస్తాం. అన్టచబిలిటీ అనే ఫ్యాక్టర్ ప్రెసెంట్ సొసైటీలో లేదు అనుకునే వారికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రెడ్డి గారి బిర్యానీ, రాజు గారి బిర్యానీ అని ఇష్టపడి తినే మనం మాలగారి బిర్యానీ, మాదిగ్ గారి బిర్యానీ అని పెడితే తింటామా? ఒకవేళ ఎవరన్నా అలా పెడితే చెప్పండి, ఫస్ట్ వెళ్ళి నేనే తింటాను. ఒక్కసారి వాళ్ళ సమాజంలో కలిపి చూడండి. ఈ రిజర్వేషన్లు అంటారా, అప్పుడు వాళ్ళే తిరిగి ఇచ్చేస్తారు. గుడిలోకి వద్దాం అనుకుంటే రానివ్వట్లేదు, మతం మారదాం అనుకుంటే కన్వర్షన్స్ అని మారనివ్వట్లేదు, కనీసం ఉద్యోగం చేసుకుందాం అనుకుంటే రిజర్వేషన్లు మీకు ఎందుకు అంటున్నారు? ఇదంతా కాదు, ఊర్లో అన్నా ఉండనివ్వంటారు అంటే ఊరి చివరికి గెంటేస్తున్నారు. ఇంకెలా బతకాలి? దళితులంటే మాలమాదిగులు కాదు, మనతో పాటే పుట్టి ఈ దేశంలో వివక్ష అనుభవిస్తున్న మన తోటి భారతీయులు. కొంతమంది ఏమంటారంటే దళితుల బిహేవియర్ బాగోదు, లేకపోతే కలుపుకుందాం అని. రూమ్లో ఒక్కడవే ఉంటే ఒంటి మీద బట్టలే ఉండవు. కొన్ని తరాలుగా ఊరి చివరికి గింటయ్యబడ్డ జాతి అలా కాకుండా ఇంకెలా ఉంటారు? వాళ్ళు కాపాడుకోవడానికి కొన్ని ఫేక్ అట్రాసిటీస్ ఇతరుల మీద పెట్టి ఉండొచ్చు, కానీ అది కూడా లేకపోతే వాళ్ళ మనుగడే లేదు. అన్ని కులాలు ఏకమైపోయి ఐకమత్యం పెరిగిపోయి ఎడ్యుకేట్ అయిపోతే అందరూ రాజకీయాలు చేయడానికి చాలా కష్టమైపోద్ది. అందుకే కొన్ని సెంచరీస్గా ఈ ఫ్రిక్షన్ ఇలా కంటిన్యూ చేస్తున్నారు. ఇదంతా మాట్లాడుతున్నందుకు నన్ను దళితుడు అనుకుంటారు కాదు, సొసైటీలో వివక్ష చూసి ఈ మాటలన్నీ వస్తున్నాయి. ఈ వీడియోతో నాకు ఫాలోయింగ్ అక్కర్లేదు, కనీసం 10 మందికి షేర్ చేయండి.